నమస్కారం జీసీ ఆర్జేవీ వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది డి తేజశ్రీ, జంతుశాస్త్ర విభాగం నుండి. కళాశాల వార్తలు. ఈ రోజు నుండి 5th సెమ్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ మొదలు. కాలేజ్తో ఎంఓయూ ఉన్న కంపెనీలకు, అలాగే దీనితో పాటుగా యాప్సీ రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీలకు మాత్రమే విద్యార్థులను పంపించాలని ప్రిన్సిపల్ సార్ ఆదేశాలు. పెయిడ్ ఇంటర్న్షిప్ కళాశాల అనుమతి లేకుండా వెళ్ళకూడదు. విద్యార్థులందరూ తప్పనిసరిగా 10 గంటలకు కళాశాలకు హాజరవ్వాలి. దానితో పాటుగా 100% అటెండెన్స్ను మెయింటైన్ చేయాలి. జీసీ ఆర్జేవైకు చెందిన మరో 2 అధ్యాపకురాలకు డాక్టరేట్లు. భౌతిక శాస్త్ర విభాగాధిపతురాలు అయిన శ్రీమతి సిహెచ్ కోమలి గారికి మరియు రసాయన శాస్త్రానికి చెందిన ఎం పద్మజ గారికి డాక్టరేట్. అంతర్జాతీయ వార్తలు. ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. 50 రోజులలో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యా భాగస్వామ్య దేశాలపై ఆయన 100% టారిఫ్లను విధిస్తానని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో నాటకాలకు ఆదరణ తగ్గిన పాకిస్తాన్లో రామాయణ గాథను ప్రదర్శించడం విశేషం. జాతీయ వార్తలు. అంతరిక్షంలో భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగరవేసిన భారత ముద్దుబిడ్డ శుభాంబు శుక్లా ఈరోజు నింగి నుండి నేలకి తిరిగి వస్తున్నారు. ఈయన 22 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత పసిఫిక్ జలాల్లో 3 గంటల 1 నిమిషానికి ల్యాండింగ్ అవనున్నారు. వీరికి వైద్య పరీక్షల అనంతరం వారం రోజుల క్వారంటైన్ ఉంటుంది. రాష్ట్రీయ వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తుంది. అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం వంటి ప్రాంతాలలో విమానాశ్రయాల అభివృద్ధి కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సరికొత్త వార్తలతో రేపు మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.